ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 11 మే 2025. రివైజ్ కోర్స్ డేట్ 7/3/2005. బాప్దాదా చెప్తున్నారు, సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఉంచుకోవటం మరియు నేను అనే భావనను సమాప్తం చేయటమే శివ జయంతిని జరుపుకోవటం. ఈరోజు విశేషంగా శివబాబా తన సాలిగ్రామ పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలైన మీరు తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. బాప్దాదా పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. ఎందుకంటే తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంది. తండ్రి అవతరిస్తూనే యజ్ఞాన్ని రచిస్తారు మరియు యజ్ఞంలో బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సంపన్నమవ్వదు. అందువలన ఈ జన్మదినం అలౌకికమైనది, అతీతమైనది మరియు ప్రియమైనది. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజు కలిసి జరగటము అనేది పూర్తి కల్పంలో ఎప్పుడూ లేదు మరియు ఉండదు కూడా. తండ్రి నిరాకారులు. ఒకవైపేమో వారు నిరాకారులు, రెండో వైపు జయంతిని జరుపుకుంటారు. ఒక్క శివబాబాకే తమ సొంత శరీరం ఉండదు. అందుకే బ్రహ్మబాబా శరీరంలో అవతరిస్తారు. ఈ అవతరణనే జయంతి రూపంలో జరుపుకుంటారు. కనుక మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా? శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా, లేక శుభాకాంక్షలు తీసుకునేందుకు వచ్చారా? ఇలా తోడుగా ఉండే ప్రతిజ్ఞను తండ్రి పిల్లలతో చేశారు. ఇప్పుడు సంగం యుగంలో కూడా కంబైన్డ్గా తోడు ఉన్నారు. అవతరణ కూడా తోడుగా అవతరిస్తారు. పరివర్తన చేసే కార్యాన్ని కూడా తోడుగా చేస్తారు. మరియు ఇల్లైన పరంధామానికి వెళ్ళటంలో కూడా తోడుగా వెళ్తారు. ఇదే తండ్రి మరియు పిల్లల ప్రేమ యొక్క స్వరూపము. శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ వారు కేవలం పిలుస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. మీరు పిలవరు. మీరు జరుపుకోవటం అనగా సమానంగా అవ్వటం. జరుపుకోవటం అనగా సదా ఉమంగ ఉత్సాహాలతో ఎగురుతూ ఉండటం. అందుకే దీనిని ఉత్సవము అని అంటారు. ఉత్సవము అంటేనే ఉత్సాహంలో ఉండటమని అర్థం. కనుక సదా ఉత్సవము అనగా ఉత్సాహంలో ఉండేవారే కదా. సదా ఉంటారా, లేక అప్పుడప్పుడు ఉంటారా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉమంగ ఉత్సాహాలు. ఎలాగైతే శ్వాస లేకుండా ఉండలేరో అలా బ్రాహ్మణ ఆత్మలు ఉమంగ ఉత్సాహాలు లేకుండా బ్రాహ్మణ జీవితంలో ఉండలేరు. ఇలా అనుభవం చేస్తున్నారు కదా. చూడండి, విశేషంగా జయంతిని జరుపుకునేందుకు ఎక్కడి నుండో దూరాల నుండి పెరిగెత్తుకొని వచ్చారు. బాప్దాదాకు తన జయంతి కంటే పిల్లల జయంతి యొక్క సంతోషం ఎక్కువగా ఉంది. కనుకనే బాప్దాదా ఒక్కొక్క పుత్రునికి 16 రెట్లు సంతోషం యొక్క పల్లాలను నింపి శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్దాదాకు ఈరోజు సత్యమైన భక్తులు కూడా చాలా గుర్తుకొస్తున్నారు. వారు ఒకరోజు కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరు పూర్తి జీవితం అంతా సంపూర్ణ పవిత్రంగా అయ్యే వ్రతాన్ని పెట్టుకున్నారు. వారు భోజనం యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు. మీరు కూడా మనసు యొక్క భోజనం అనగా వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాల వ్రతాన్ని పెట్టుకున్నారు. పక్కా వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. ఈ డబల్ విదేశీలు ముందు కూర్చున్నారు. ఈ కుమారులు చెప్పండి, కుమారులు పక్కా వ్రతం పెట్టుకున్నారా? కచ్చా వ్రతం కాదు. మాయ వింటూ ఉంది. అందరూ జెండాలు ఊపుతున్నారు కదా. కనుక జెండాలను ఊపుతున్నారని మాయ చూస్తూ ఉంది. పవిత్రంగా అవ్వవలసిందే అనే రథాన్ని పెట్టుకోవటం అనగా శ్రేష్ఠ వృత్తిని తయారు చేసుకోవటం. ఎలాంటి వృత్తి ఉంటుందో అలాంటి దృష్టి మరియు కృతి
స్వతహాగానే తయారైపోతాయి. మరి ఇలాంటి వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. పవిత్ర శుభవృత్తి, పవిత్ర శుభదృష్టి ఉండాలి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏం చూస్తారు? ముఖాన్ని చూస్తారా, లేక భృకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మను చూస్తారా? ఇతరులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, వారితో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు ముఖాన్ని చూసే మాట్లాడాల్సి వస్తుంది. కళ్ళ వైపుకే దృష్టి వెళ్తుంది. కనుక అప్పుడప్పుడు ముఖాన్ని చూసి కొద్దిగా వృత్తి మారిపోతుందని ఎవరో పిల్లలు బాప్దాదాను అడిగారు. బాప్దాదా చెప్తున్నారు, కళ్ళతో పాటు భృకుటి కూడా ఉంది కదా, మరి భృకుటి మధ్యలో ఆత్మను చూసి మాట్లాడలేరా? ఇప్పుడు బాప్దాదా మీ ఎదురుగా కూర్చుని పిల్లలైన మీ కళ్ళల్లోకి చూస్తున్నారో లేక భృకుటిలో చూస్తున్నారో మీకు తెలుస్తోందా? తోడుగా ఉన్నాయి కదా. కనుక ముఖంలోకి చూడండి, కానీ ముఖంలో భృకుటిలో మెరుస్తున్న నక్షత్రాన్ని చూడండి. ఈ వ్రతాన్ని తీసుకోండి. తీసుకున్నారు, కానీ దీనిపై ఇంకా అటెన్షన్ ఉంచండి. ఆత్మను చూసి మాట్లాడాలి. ఆత్మతో ఆత్మ మాట్లాడుతూ ఉంది, ఆత్మ చూస్తూ ఉంది. ఈ అభ్యాసం ద్వారా వృత్తి సదా శుభంగా ఉంటుంది. అంతేకాక మరొక లాభమేమంటే, ఎలాంటి వృత్తి ఉంటుందో అలాంటి వాయుమండలం తయారవుతుంది. వాయుమండలాన్ని శ్రేష్టంగా చేయటం ద్వారా సొంత పురుషార్థంతో పాటు సేవ కూడా జరిగిపోతుంది. కనుక డబల్ లాభం ఉంది కదా. మీ వృత్తిని ఎంత శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే, ఇలాంటి వికారాలు కానీ పతితులు కానీ మీ వృత్తి యొక్క వాయుమండలం ద్వారా పరివర్తన అయిపోవాలి. ఇలాంటి వ్రతం సదా మీ స్మృతిలో మరియు స్వరూపంలో ఉండాలి. వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లల చాట్ను చూశారు. తమ వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేసేందుకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరుల వాయుమండలం యొక్క ప్రభావం పడుతోంది. దీనికి కారణమేమిటి? పిల్లలు ఆత్మీక సంభాషణలో చాలా మధురమైన మాటలు మాట్లాడతారు. వీరి విశేషత మంచిగా అనిపిస్తుంది, వీరి సహయోగం చాలా మంచిగా అనిపిస్తోంది అని అంటారు. కానీ విశేషత ప్రభువు ఇచ్చిన బహుమతి, బ్రాహ్మణ జీవితంలో లభించే ప్రాప్తులు. విశేషతలు అన్నీ ప్రభు ప్రసాదం, ప్రభువిచ్చిన బహుమతి లేక వరదానము. కనుక దాతను మర్చిపోయి తీసుకున్న వారిని గుర్తు చేసుకుంటారా? ప్రసాదం ఎప్పుడు వ్యక్తిగతమైందని చెప్పబడదు, ప్రభు ప్రసాదము అని చెప్పబడుతుంది. ఫలానా వారి ప్రసాదము అని అనరు. సహయోగం లభించటం మంచి విషయమే, కానీ సహయోగం ఇప్పించే దాతను మర్చిపోరాదు కదా. మరి జన్మదినం యొక్క వ్రతాన్ని పక్కాగా పెట్టుకున్నారా? వృత్తి మారిపోయిందా? సంపన్న పవిత్రత యొక్క సత్యమైన వ్రతాన్ని తీసుకోవాలి లేక ప్రతిజ్ఞ చేయాలి. చెక్ చేసుకోండి. పెద్ద వికారాల వ్రతాన్ని అయితే తీసుకున్నారు, కానీ చిన్న అనగా వాటి పిల్లా పాపల నుండి ముక్తులుగా అయ్యారా? మామూలుగా కూడా చూసినట్లయితే ప్రవృత్తిలో ఉన్నవారికి తమ పిల్లల కంటే మనవలు ముని మనవల పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. మాతలకు ప్రేమ ఉంటుంది కదా. అదేవిధంగా పెద్ద రూపాలనైతే జయించారు, కానీ అవి చిన్న సూక్ష్మ స్వరూపాలతో యుద్ధమైతే చేయటం లేదు కదా. చాలామంది మాకు ఆసక్తి లేదు, కానీ మంచిగా అనిపిస్తోంది అని అంటారు. ఈ వస్తువు చాలా మంచిగా అనిపిస్తోంది, కానీ ఆసక్తి లేదని అంటారు. విశేషంగా మంచిగా ఎందుకు అనిపిస్తుంది? కనుక చిన్న రూపాలలో కూడా అపవిత్రత యొక్క అంశమైతే ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే అంశం నుండి ఎప్పుడైనా వంశం ఉత్పన్నమవ్వచ్చు. ఏ వికారమైనా చిన్న రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ వచ్చేందుకు నిమిత్తమైన ఒకే శబ్దం దేహాభిమానం యొక్క నేను. ఈ ఒక్క నేను అనే శబ్దం ద్వారా అభిమానం కూడా వస్తుంది.
మరియు ఆ అభిమానం పూర్తి అవ్వకపోతే క్రోధం కూడా వస్తుంది. ఎందుకంటే అభిమానానికి గుర్తు వారు తమను అవమానపరిచే ఒక్క మాటను కూడా సహించలేరు. అందుకే క్రోధం వచ్చేస్తుంది. భక్తులైతే బలి ఇస్తారు, కానీ మీరు ఈరోజు ఏదైతే హద్దు యొక్క నేను అనే భావన ఉందో దానిని తండ్రికి సమర్పించండి. చెయ్యాలి, అవ్వాలి అని ఇలా ఆలోచించకండి. మీరు సమర్థులు, సమర్థంగా అయి సమాప్తం చేయండి. ఇదేమి కొత్త విషయం కాదు. ఎన్నో కల్పాలు ఎన్నోసార్లు సంపూర్ణంగా అయ్యారు. గుర్తుందా? కొత్త విషయం ఏమీ కాదు. కల్పకల్పం అయ్యారు. తయారయ్యిందే మళ్ళీ తయారవుతూ ఉంది. కేవలం రిపీట్ చేయాలి. తయారైపోయిన దానిని తయారు చేయాలి. అందుకే తయారు చేయబడిన డ్రామా అని అంటారు. తయారు చేయబడి ఉంది, కేవలం ఇప్పుడు రిపీట్ చేయాలి, అనగా తయారు చేయాలి. ఇది కష్టమా లేక సులభమా? బాప్దాదా ఏమని భావిస్తున్నారు అంటే సంగం యుగం యొక్క వరదానం సహజ పురుషార్థం. ఈ జన్మలో సహజ పురుషార్థం యొక్క వరదానంతో 21 జన్మల సహజ జీవితం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. బాప్దాదా ప్రతి పుత్రుని శ్రమ నుండి ముక్తులుగా చేసేందుకు వచ్చారు. 63 జన్మల శ్రమ చేశారు. ఒక్క జన్మ పరమాత్మ ప్రేమ ద్వారా శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ శ్రమ ఉండదు. ఎక్కడ శ్రమ ఉందో అక్కడ ప్రేమ ఉండదు. కనుక బాప్దాదా సహజ పురుషార్థి భవ అనే వరదానం ఇస్తున్నారు. ముక్తులుగా అయ్యేందుకు సాధనం ప్రేమ. తండ్రిపై హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. ప్రేమలో లవలీనమై ఉండాలి. మన్మనాభవ మంత్రమే మహామంత్రం. కనుక ఈ యంత్రాన్ని కార్యంలో ఉపయోగించండి. కార్యంలో ఉపయోగించటం అయితే వస్తుంది కదా. బాప్దాదా చూశారు, సంగం యుగంలో పరమాత్మ ప్రేమ ద్వారా బాప్దాదా ద్వారా ఎన్నో శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానం లభించింది, సంతోషం కూడా లభించింది. ఈ ప్రభు కానుకలను ఖజానాలన్నిటినీ సమయానికి కార్యంలో ఉపయోగించండి. బాప్దాదా ఏం కోరుకుంటున్నారో విన్నారా? పిల్లలు ప్రతి ఒక్కరూ సహజ పురుషార్థిగా మరియు తీవ్ర పురుషార్థిగా అవ్వాలి. దృఢతను ఉపయోగించండి. తయారవ్వాల్సిందే. మేము తయారవ్వకపోతే ఇంకెవరవుతారు? మేమయ్యాము, ఇప్పుడు అవుతున్నాము, మరియు కల్పకల్పం మేమే తయారవుతాము. ఇంత దృఢ నిశ్చయాన్ని స్వయంలో ధారణ చేసుకోవాల్సిందే. చేస్తాము అని చెప్పకండి, చెయ్యాల్సిందే, అవ్వవలసిందే మరియు అయ్యే ఉంది. బాప్దాదా దేశ విదేశాలలోని పిల్లలను చూసి సంతోషిస్తున్నారు, కానీ కేవలం తన ఎదురుగా సన్ముఖంలో ఉన్న మిమ్మల్ని మాత్రమే చూడటం లేదు. నలువైపులా దేశ విదేశాల్లోని పిల్లలను చూస్తున్నారు. చాలా స్థానాల నుండి జన్మదిన శుభాకాంక్షలు వచ్చాయి. కార్డులు కూడా లభించాయి, ఈమెయిల్స్ కూడా లభించాయి, మనసా సంకల్పాలు కూడా లభించాయి. తండ్రి కూడా పిల్లల పాట పాడుతున్నారు. బాబా మీరు అద్భుతం చేశారు అని మీరు కూడా పాట పాడతారు కదా. అలా తండ్రి కూడా మధురమైన పిల్లలు అద్భుతం చేశారు అనే పాట పాడుతున్నారు. బాప్దాదా సదా చెప్తారు, మీరైతే సన్ముఖంలో కూర్చుని ఉన్నారు, కానీ దూరంగా ఉన్నవారు కూడా బాప్దాదా హృదయంపై కూర్చుని ఉన్నారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల సంకల్పంలో శుభాకాంక్షలు 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 అని ఉంది. బాప్దాదా చెవులకు ధ్వని చేరుకుంటూ ఉంది మరియు మనసా సంకల్పాలు కూడా చేరుకుంటున్నాయి. ఈ కార్డులు ఉత్తరాలైతే నిమిత్తం, కానీ ఇవి చాలా గొప్ప వజ్రాల కంటే విలువైన బహుమతులు. అందరూ వింటున్నారు, హర్షితమవుతున్నారు. కనుక అందరూ తమ జన్మదినాన్ని జరుపుకున్నారు. 2 సంవత్సరాల వారైనా, 1 సంవత్సరం వారైనా, 1 వారం వారైనా కావచ్చు, కానీ ఇది యజ్ఞ స్థాపన యొక్క జన్మదినం. బ్రాహ్మణులందరూ యజ్ఞ నివాసులే. కనుక పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు ఆశీర్వాదాలు కూడా.
సదా ఆశీర్వాదాలతో పాలింపబడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం సహజమే కదా? సహజమేనా? సహజము అని భావించేవారు చేతులెత్తండి, జెండాలు ఊపండి. ఆశీర్వాదాలను వదిలేయటం లేదు కదా? అన్నిటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం. ఇందులో యోగం కూడా వచ్చేస్తుంది, జ్ఞానం కూడా వచ్చేస్తుంది, ధారణ కూడా వచ్చేస్తుంది, సేవ కూడా వచ్చేస్తుంది. ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటంలో 4 సబ్జెక్టులు వచ్చేస్తాయి. డబల్ విదేశీయులకు ఆశీర్వాదాలు ఇవ్వటం మరియు తీసుకోవటం సహజమే కదా? సహజమేనా? 20 సంవత్సరాల వారు ఎవరైతే వచ్చారో వారి చేతులెత్తండి. మీకైతే 20 సంవత్సరాలు అయింది, కానీ బాప్దాదా మీకు 16 రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎన్ని దేశాల వారు వచ్చారు? 69 దేశాల వారు వచ్చారు. 69వ జన్మదినం జరుపుకునేందుకు 69 దేశాల నుండి వచ్చారు. చాలా మంచిది. రావటానికి కష్టమేమీ కలగలేదు కదా? సహజంగా వచ్చేసారు కదా? ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కొద్దిగా కూడా శ్రమ ఉండదు. కనుక ఈరోజు విశేషంగా ఏ వరదానాన్ని గుర్తుంచుకుంటున్నారు? సహజ పురుషార్థి. సహజమైన కార్యం త్వరగా చేయబడుతుంది. శ్రమతో కూడిన పని కష్టమవుతుంది, కనుక సమయం పడుతుంది. మరి మీరందరూ ఎవరు? సహజ పురుషార్థులు కదా? గుర్తుంచుకోండి. మీ దేశానికి వెళ్ళిన తర్వాత శ్రమ చేయటంలో మునిగిపోకండి. ఒకవేళ ఏదైనా శ్రమతో కూడిన పని వచ్చినా హృదయం నుండి బాబా, మేరా బాబా అని చెప్పండి. అప్పుడు శ్రమ సమాప్తమైపోతుంది. మంచిది. జరుపుకున్నారు కదా? తండ్రి కూడా జరుపుకున్నారు, మీరు కూడా జరుపుకున్నారు. మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో డ్రిల్ చేయగలరా? చేయగలరు కదా? బాప్దాదా డ్రిల్ చేయించారు. బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న సదా ఉమ్మంగ ఉత్సాహాలతో ఉండే శ్రేష్టమైన పిల్లలకు, సదా సహజ పురుషార్థి సంగంయుగి శ్రేష్ఠ వరదాని పిల్లలకు, సదా తండ్రి మరియు నేను ఆత్మను అనే స్మృతితో నేను అని మాట్లాడేవారికి, సదా సర్వాత్మలకు తమ వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. బాప్దాదాలకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. డబల్ విదేశీ పెద్దక్కయ్యలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. అందరూ బాగా శ్రమ చేశారు, గ్రూపులుగా తయారు చేశారు కదా? శ్రమ బాగా చేశారు. ఇక్కడ వాయుమండలం కూడా బాగుంది, సంఘటన శక్తి కూడా ఉంది. కనుక అందరికీ మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది మరియు మీరు నిమిత్తంగా అయిపోతారు. దూరంగా ఉంటారు కదా? ఇక్కడ ఏదైతే సంఘటనా శక్తి ఉందో అది కూడా చాలా బాగుంది. ఇంతమంది పరివారం ఒక్కచోట ఉంటారు కనుక ప్రతి ఒక్కరి విశేషత యొక్క ప్రభావం అయితే పడుతోంది. మంచి ప్లాన్ తయారు చేశారు. బాప్దాదా సంతోషిస్తున్నారు. అందరి సుగంధాన్ని మీరు తీసుకుంటారు, వారు సంతోషపడతారు, మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. మీరందరూ ఒక్కచోట చేరటం చాలా బాగుంది. పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవటం కూడా జరుగుతోంది మరియు రిఫ్రెష్మెంట్ కూడా అయిపోతుంది. పరస్పరంలో ఏ విశేషత మంచిగా అనిపిస్తోందో దాన్ని ఉపయోగిస్తారు కనుక దీని ద్వారా సంఘటన మంచిగా అయిపోతుంది. ఇది బాగుంది. సెంటర్ నివాసి సోదరీ సోదరులతో అందరూ బ్యానర్ చూపిస్తున్నారు. దానిపై ప్రేమ మరియు దయ యొక్క జ్యోతిని వెలిగించి ఉంచుకుంటాము అని రాసి ఉంది.
చాలా మంచి సంకల్పాన్ని తీసుకున్నారు. స్వయంపై కూడా దయాదృష్టి, సాతీలపై కూడా దయాదృష్టి మరియు సర్వులపై కూడా దయాదృష్టి. ఈశ్వర్య ప్రేమ అయస్కాంతం వంటిది. మీ వద్ద ఈశ్వర్య ప్రేమ అనే అయస్కాంతం ఉంది కనుక ఏ ఆత్మనైనా ఈశ్వర్య ప్రేమ అనే అయస్కాంతం ద్వారా తండ్రి వారిగా చేయగలరు. సెంటర్లో ఉండేవారికి బాప్దాదా విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తారు. మీరందరూ విశ్వంలో పేరు ప్రసిద్ధం చేశారు. మూలమూలల్లో బ్రహ్మకుమారీల పేరును వ్యాపింపచేశారు కదా. బాప్దాదాకు ఒక విషయం చాలా మంచిగా అనిపిస్తోంది. అదేమిటి అంటే, ఎలాగైతే డబల్ విదేశీలు అనే పేరు ఉందో అలా డబల్ ఉద్యోగం చేస్తారు. చాలామంది లౌకిక ఉద్యోగం కూడా చేస్తారు, అలౌకిక ఉద్యోగం కూడా చేస్తారు. బాప్దాదా చూస్తారు. బాప్దాదా వద్ద గల టీవీ చాలా పెద్దది. అలాంటి పెద్ద టీవీ ఇక్కడ లేదు. బాప్దాదా చూస్తారు. ఎలా త్వరగా క్లాస్ చేస్తారు. నిలబడే టిఫిన్ తింటారు. ఉద్యోగానికి సమయానికి చేరుకుంటారు. అద్భుతం చేస్తారు. బాప్దాదా చూస్తూ హృదయం నుండి ప్రేమను ఇస్తూ ఉంటారు. చాలా మంచిది. సేవకు నిమిత్తంగా అయ్యారు. నిమిత్తంగా అయినందుకు బహుమతిగా తండ్రి సదా విశేషమైన దృష్టిని ఇస్తూ ఉంటారు. చాలా మంచి లక్ష్యాన్ని ఉంచుకున్నారు. మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, మంచిగా తయారు చేస్తారు. అచ్చా, ఈరోజు వరదానము. సర్వ ఖజానాల పొదుపు యొక్క బడ్జెట్ను తయారు చేసుకునే సూక్ష్మ పురుషార్థి భవ. ఎలాగైతే లౌకిక రీతిలో ఒకవేళ పొదుపు చేసే ఇల్లుగా లేకుంటే ఆ ఇల్లు సరిగ్గా నడవచాలదో, అలా ఒకవేళ నిమిత్తంగా ఉన్న పిల్లలు పొదుపు చేసేవారిగా లేకుంటే సెంటర్ సరిగ్గా నడవదు. అది హద్దు యొక్క ప్రవృత్తి, ఇది బేహద్ ప్రవృత్తి. కనుక సంకల్పాలు, మాటలు మరియు శక్తుల్లో ఏమేమి అదనంగా ఖర్చు చేశాము అని చెక్ చేసుకోవాలి. ఎవరైతే అన్ని ఖజానాల పొదుపు బడ్జెట్ను తయారు చేసుకొని దాని అనుసారంగా నడుస్తారో వారినే సూక్ష్మ పురుషార్థులు అని అంటారు. వారి సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు జ్ఞానం యొక్క శక్తులు కొద్దిగా కూడా వ్యర్థంగా పోవు. స్లోగన్: స్నేహ ఖజానాలతో సంపన్నంగా అయి అందరికీ స్నేహంను ఇవ్వండి మరియు స్నేహం తీసుకోండి. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రతా శక్తి పరమ పూజ్యులుగా తయారు చేస్తుంది. పవిత్రతా శక్తి ద్వారా ఈ పతిత ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. పవిత్రతా శక్తి వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మలను శీతలంగా చేస్తుంది. ఆత్మలను అనేక జన్మల వికర్మల బంధనాల నుండి విడిపిస్తుంది. పవిత్రత యొక్క ఆధారం పైననే ద్వాపరం నుండి ఈ సృష్టి ఎంతో కొంత నిలబడి ఉంది. దీని మహత్వాన్ని తెలుసుకొని పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని ధారణ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.